దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు హల్చల్ చేస్తున్నాయి. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ప్రముఖ సేఫాలజిస్ట్ మాత్రం ఫలితాలపై అంచనాలను ముందే వెల్లడించారు. అయితే గెలుపుపై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. జూన్ 4 వరకు ఉత్కంఠ కొనసాగనుంది. అయితే ఈ రోజు సాయంత్రం వెల్లడయ్యే ఎగ్జిట్ పోల్స్ ప్రజల మూడ్ను తెలియచెప్పనున్నాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా ఎదురుచూపులు తప్పడం లేదు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ స్టెప్ పోస్ట్ పోల్ సర్వేలో అంచనాలు ఇలా ఉన్నాయి. వైసీపీకి 114 నుంచి 124, ఎన్డీఏ కూటమికి 50 నుంచి 62, కాంగ్రెస్కి 0 నుండి 1 స్థానాలకు అంచనా వేస్తున్నారు. ఇక పార్లమెంటుకు సంబంధించి వైసీపీ 17 నుండి 20, ఎన్డీఏ 5 నుంచి 8, టీడీపీకి 3 నుండి 5, జనసేనకు 1 నుండి 2, బీజేపీ నుండి 2 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఇక ఓటింగ్ పరంగా చూస్తే మహిళలు వైసీపీకి 77%, ఎన్డీఏకి 40% ఓటింగ్ వేయగా పురుషులు వైసీపీకి 42% ఓట్లు వేస్తే ఎన్డీఏకి 51% ఓటింగ్ వేశారని అంచనా వేశారు. వైసీపీకి మొత్తం 49.5%, ఎన్డీఏకి 45.5% ఓట్లు వస్తాయని అంచనా వేశారు. ఉత్తరాంధ్ర పరంగా చూసుకుంటే ఇచ్చాపురం వైసీపీ, టెక్కలి టీడీపీ, పాతపట్నం వైసీపీ, శ్రీకాకుళం వైసీపీ, ఆముతల వలస టీడీపీ, నరసన్నపేట వైసీపీ గెలుస్తాయని అంచనా వేసింది. ఇదే సమయంలో ఎచ్చెర్ల రాజాం వైసీపీ, బొబ్బిలి టీడీపీ, చీపురుపల్లి, గజపతి నగరం, నెర్లిమల్ల, విజయనగరం వైసీపీ గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. పార్లమెంటు స్థానాలను చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, అరకు, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట, కడప, అనంతపురం, హిందూపురం, నంద్యాల, కర్నూలులో వైసీపీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. విశాఖలో టీడీపీ, అనకాపల్లిలో బీజేపీ, అమలాపురం టీడీపీ, నరసాపురం బీజేపీ, గుంటూరు, బాపట్లలో టీడీపీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. టోటల్ గా వైసీపీ 18 సీట్లను సాధిస్తే ఎన్డీఏ 7, అందులో టీడీపీ 4, జనసేన 1, బీజేపీ 2 స్థానాలను గెలుచుకుంటాయని అంచనా వేస్తున్నారు.